ఫ్రెండ్స్ ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం ఇక మీదట మనకు 2000 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ నోట్స్ కనుక చిరిగినట్లయితే లేదంటే ముక్కలైన మనకు వీటి యొక్క వాల్యూలో కేవలం సగం మనీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అనేది రావడం జరిగింది. సో మీరు చిరిగిన నోట్లని ఖచ్చితంగా బ్యాంక్స్లోకి వెళ్ళి మార్చుతూ ఉంటారు కదా. సో అలాంటి సమయాల్లో మీరు 2000 నోటు చిరిగింది ఇస్తే ఆ యొక్క చిరిగిన స్థాయిని బట్టి మీకు వారు 1000 రూపీస్ ఇవ్వడమా లేదంటే 500 రూపీస్ ఇవ్వడమా అనేది వాళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటారంట. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ యొక్క వీడియోలో అందిస్తాను. ఫ్రెండ్స్ ఇకపై మనకు 2200 నోట్లు చిరిగిన స్థాయిని బట్టి వాటి విలువ పూర్తిగా లేదా సగంగా లెక్కగట్టనున్నారు. రిజర్వ్ బ్యాంకు నూతన నిబంధన ప్రకారం 200, 2000 నోట్లతో పాటు మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కలిగిన 10, 20, 50, 100 నోట్లకు ఈ నిబంధనలు అయితే వర్తించనున్నాయి. పాత సిరీస్ నోట్లతో పోలిస్తే వీటి సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరిగిపోయిన కొత్త సిరీస్ నోట్ మార్పుల్లో పూర్తి విలువ చెల్లింపునకు సంబంధించి నిబంధనలు మార్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధనలు 2009లో సవరణ చేసినట్టు పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. ఈ మేరకు డిజిగ్నేటెడ్ బ్యాంక్ శాఖలు ఆర్బీఐ కార్యాలయాల్లో ముక్కలైన పాడైపోయిన నోట్లను మార్చుకోవచ్చు. 2016 నవంబర్ 8 నాటి నోట్ల రద్దుకు ముందు ₹5 నుంచి ₹1000 మధ్య కలిగే నోట్ల వరకు మాత్రం నోట్ రిఫండ్ నిబంధనలు అయితే ఉన్నాయి. తాజాగా 200, 2000 నోట్లకు కూడా ఈ పదిలోకి తీసుకురావడానికి కొత్త నిబంధనలు రూపొందించింది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఆర్బీఐ దీనిపై ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం 2000 నోటు పూర్తి రిఫండ్ చేయాలంటే కనీసం 88 చదరపు సెంటీమీటర్లు బాగుండాలి. ఈ నోటు మొత్తంగా 109.56 చదరపు సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. ఒకవేళ 44 సెంటీమీటర్ల కంటే ఎక్కువ చిరిగిపోతే సగం విలువ చెల్లిస్తారు. 200 నోటు 78 చదరపు సెంటీమీటర్లు బాగుంటే పూర్తిగా చెల్లిస్తారు. 39 చదరపు సెంటీమీటర్లు కంటే ఎక్కువ చిరిగిపోతే సగం విలువ చెల్లిస్తారు. సో ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన 2000, 200, 10, 20, 50, 100 నోట్లు కూడా ఈ నిబంధన అనేది వర్తిస్తుందని చెప్పి మనకు ఆర్బీఐ వారు కొత్తగా మనకు నిబంధన అనేది జారీ చేశారు. సో దీనికి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.